వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. అందరికీ ముందుగా ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు ఒక్కరమే ఛానల్ స్టార్ట్ చేసి ఈరోజు 99,000 సబ్స్క్రైబర్స్ వరకు తీసుకొచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. లక్షకి ఇంకొక 900 ఉన్నాయి. సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని మరింత ఆదరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్థానిక సంస్థల ఎన్నికల గురించి బిగ్ అప్డేట్ వచ్చింది. సో 26న లేదా 27వ తేదీ నాడు షెడ్యూల్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. 26, 27 తేదీలోపు అంటే ఆయా గ్రామ స్థాయిలో రిజర్వేషన్లకు సంబంధించి ఇప్పుడు పాత రిజర్వేషన్ల ప్రకారమే వెళ్తా అంటున్నారు. 50% మించకుండా రిజర్వేషన్లు ఉండే అవకాశాలు ఉన్నాయి. సో బీసీలకి దాదాపుగా 22 నుంచి 23 రిజర్వేషన్లు అంటే పాత పద్ధతిలో ఏదైతే రిజర్వేషన్ ప్రకారం నిర్వహించారో అదే రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. 25వ తేదీ నాడు కేబినెట్ నిర్ణయం తర్వాత మనకి ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సో మరి కేవలం ఇంకో 4 రోజులు ఉంది కాబట్టి గ్రామ స్థాయిలో కూడా పాత రిజర్వేషన్లు కంటిన్యూ అవుతాయా అంటే మనకి నవంబర్లో ఇచ్చినటువంటి అక్టోబర్లో ఇచ్చినటువంటి రిజర్వేషన్లు అవి అంటే ఆ రిజర్వేషన్ ప్రకారమే నడుస్తాయా లేకపోతే ఏమైనా చేంజెస్ అవుతాయా అని చెప్పేసి కూడా చాలా మంది ఎదురు చూస్తున్నటువంటి ఘటన. ఆల్రెడీ ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు. రిజర్వేషన్లు ప్రకటించగానే మళ్ళీ గ్రామ స్థాయిలో కోలాహలం మొదలుగానుంది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో నేడు జీవో జారీ, వెంటనే జిల్లాలో రిజర్వేషన్లు ఖరారు. జిల్లా కలెక్టర్లు జెడ్పీ సిఇఓలకు చేరిన బీసీ డెడికేట్ కమిషన్ రిపోర్ట్. ముసాయిదా కమిటీపై కసరత్తు. ఈ నెల 26న లేదా 20న గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా అధికార వర్గాల ద్వారా తెలుస్తుంది. షెడ్యూల్ విడుదలైన వెంటనే రాష్ట్రంలో 31 జిల్లాల్లో హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి అర్బన్ జిల్లాల మినహా ఎన్నికల ప్రవర్తన నియమాలు అమల్లోకి రానుంది. ఈ నెల 25న జరగనున్న కేబినెట్ భేటీలో పంచాయతీ ఎన్నికలకు నిర్ణయం తీసుకొని రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల తేదీలను నిర్ణయించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ SECకు తెలియజేస్తారు. 3 విడతల్లో ఎన్నికల నిర్వహణకు కసరత్తు జరుగుతుంది. 11, 14, 17 తేదీలో ఈ 3 విడతలుగా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీలకు 3 విడతల ఎన్నికలకు విభజించి ఎన్నెన్ని సర్పంచ్లు అలాగే వార్డు సభ్యులు వార్డు స్థానాలకు ఎన్నికలు జరపాలో నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన కసరత్తు పూర్తి చేసేందుకు SECకి ఒక రోజు సమయం పడుతుందని అధికారులు చెప్తున్నారు. 27న షెడ్యూల్ విడుదలయ్యే పక్షంలో డిసెంబర్ 10 లేదా 11 తేదీల్లో తొలి విడత ఎన్నికలు, 3 రోజుల అంతరంలో అంటే 13 లేదా 14 తేదీలో రెండో విడత, మళ్ళీ 3 రోజుల గ్యాప్ తో 16 లేదా 17 తేదీల్లో 3వ దశ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నట్లు ఒక్కో దశకు ఆయా తేదీలను బట్టి అక్కడక్కడ రిటర్నింగ్ అధికారులు ఆయా స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్లు విడుదల చేశారు. సో ఎన్నికల నోటీస్ ను జారీ చేసిన రోజు కలుపుకొని 3 రోజుల అభ్యర్థుల నామినేషన్ దాఖలు అవకాశం ఉంటుంది. ఏ విడతకు ఆ విడత పోలింగ్ పూర్తి కాగానే సర్పంచ్ వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపు ప్రారంభించి అదే రోజు సాయంత్రమే ఎన్నికైన వారిని ప్రకటిస్తారు. ఏదైనా కారణం చేత ఉప సర్పంచ్ ఎన్నిక జరగకపోతే మరుసటి రోజు గ్రామ పంచాయతీ నిర్ణయించిన మేరకు సెలవు దినమైన కూడా ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. సో నేడు జియో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో మొత్తానికి పంచాయతీ ఎన్నికలు జరిగే స్థానాలు ఇవే. మొత్తం గ్రామ పంచాయతీలు 12,733. మొత్తం వార్డుల సంఖ్య 1,12,288. పోలింగ్ స్టేషన్లు 1,12,474. గ్రామ పంచాయతీ పోలింగ్ ప్రాంతాలు 15,522. సో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత ఓటర్లకు సంబంధించి పురుషులు 81,65,894, మహిళలు 85,36,770, ఇతరులు 504. రిపోర్ట్లు కూడా ప్రభుత్వం దగ్గర ఉంది. సో 25వ తేదీ నాడు కేబినెట్ సమావేశం అనంతరం 26వ తేదీ నాడు షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. కేవలం 15 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ కంప్లీట్ చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరి మీ గ్రామ స్థాయిలో మీరు సర్పంచ్ గా వార్డు మెంబర్ గా సిద్ధం అవుతున్నారా అన్నది కూడా మీరు తెలంగాణ వెలుగు ఛానల్ ఫేస్బుక్ ఆర్ ఇన్స్టా అండ్ మీ కామెంట్స్ కూడా చేయండి. అవసరమైతే మీ గ్రామ స్థాయిలో కూడా మేము రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.